ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఆమేన్. అలాగే ఇంకా 10వ వచనం కూడా. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చేయను గాక. అలాగే తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవుడు ప్రభువా. నువ్వు మారని దేవుడు, మార్పు లేని దేవుడు తండ్రి. అయా నా తండ్రి, మేము పాపంలో ఉండగానే, మీకు శత్రువులుగా ఉండగానే అయా మమ్మల్ని నువ్వు ప్రేమించిన దేవుడు నాయన. అయా నువ్వు మా పరలోకపు తండ్రివై ఉన్నావు దేవా. అయా మా కొరకు విడిచిపెట్టకూడని భాగ్యమైనటువంటి ఆ పరలోకమును, ఆ సింహాసనం విడిచిపెట్టి శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చావు ప్రభువా. అయా ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించి, అవమానాలు పొంది మా కొరకు కలువరి శిలువలో అయా నా తండ్రి ప్రాణాన్ని అర్పించి, అయా నా తండ్రి నువ్వు కాచిన రక్తం ద్వారా అయా నా తండ్రి మా పాపాలన్నింటినీ కూడా తీసివేసి అయా నా తండ్రి మమ్మల్ని మరలా మీతో నాయన సమాధాన పరుచుకున్నందుకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా ఈ రాత్రికాల సమయంలో అయా చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయా నా తండ్రి, వారి హృదయాలకు, వారి జీవితాలకు ఏది అవసరమో, ఏ మాట అవసరమో నాకు తెలియదు కానీ నీవు సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. కనుక మీరే రంగం మీదకి రండి ప్రభువా. అయా ఇక్కడ నిలబడటం, అయా నా తండ్రి కేవలం ఇక్కడ నిలబడటం మాత్రమే నేను చేయగలను ప్రభువా. అయా మాట్లాడవలసింది నీవే గనుక మీరే రంగం మీదకి రండి ప్రభువా. అయా నన్ను మరుగు చేసుకోనండి, అల్పుడును, అయోగ్యుని ప్రభువా. అయా నా తండ్రి, నేను మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్రభువా. జీవము కలిగిన దేవా, మీరు రంగం మీదకి వచ్చి మాట్లాడినట్లయితే అయా మా హృదయాలు మార్పు చెందుతాయి, మా జీవితాలు మార్పు చెందుతాయి. అయా మా స్థానం ఏమిటో మేము గుర్తించగలుగుతాం ప్రభువా. కనుక చదువుకున్న వాక్య భాగం నుంచి ప్రభువా ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు తండ్రి. అయా నన్ను నేను మీకు సంపూర్ణంగా సమర్పించుకొని చుండగా మీరు ఈ రంగం మీదకి వచ్చి అయా నా తండ్రి మీ బిడ్డలమైన మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దయచేసి కూర్చోవచ్చు. చాలా సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు రీతిగా మరి మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి మామూలుగా మాట్లాడతాం, మామూలుగా మరి మీతో సహవాసం చేయటం కంటే కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే విషయంలో మనం అందరం కూడా కలిసి సహవాసం చేయటం అనేది అది నిజంగా గొప్ప ధన్యత అయినది. ఆమేన్. సో మనం మామూలుగా కలిసినప్పుడు అనేకమైనటువంటి లోక సంగతులను మాట్లాడుకుంటాం, కానీ వాటి వలన ప్రయోజనం ఉండదు. కానీ మనం దేవుని యొక్క వాక్యం చుట్టూ ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆమేన్. ఆ వాక్యము మనకు మేలు చేస్తుంది. కాబట్టి సో ఈ విధంగా వాక్యం చుట్టూ మనం చేరి ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం తినబోతున్నాం. ఆమేన్. సో మనం ఎవరితోనైనా సరే స్నేహం చేయాలంటే, సహవాసం చేయాలంటే మనము వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తాం. ఆమేన్. సో భోజనానికి ఎందుకు పిలుస్తామంటే వాళ్ళతో సహవాసం చేయాలనుకుంటున్నాం కాబట్టి. ఓకే. సో ఎప్పుడైతే భోజనం చేస్తూ మనం సహవాసం చేస్తామో ఆ సహవాసం అనేది చాలా దృఢంగా ఉంటుంది. అలాగే ఈరోజు మనందరం కూడా కలిసి
దేవునితో సహవాసం చేయాలి. ఆమేన్. సో దేవునితో సహవాసం చేయాలంటే మనము దేవుని యొక్క బల్ల చుట్టూ కూడా చేరి సహవాసం చేయాలి. ఆమేన్. సో కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అటువంటి బలని, భోజనపు బలని దేవుడు మన చుట్టూ మన మధ్యలో ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఇప్పుడు మనతో సహవాసం చేయబోతా ఉన్నాడు. ఆమేన్. సరే, మంచిది. మరి థామస్ బాబాయ్ మరి కోటాను ఏర్పాటు చేసుకున్నాడు. మరి తద్వారా మరి ఆయన కుటుంబంలో, ఆయన జీవితంలో జరిగినటువంటి మేలుని మనందరికీ కూడా తెలియజేశాడు. సో దాన్ని బట్టి మనందరం కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మరి ఈ విధంగా ఒక సందర్భాన్ని ఏర్పాటు చేసుకుని మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మరి అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సహోదరుడు మరి థామస్ గారిని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. అలాగే మరి తన చిన్న కుమారుడు మరి కోచింగ్కి వెళ్తున్నాడు. కాబట్టి మరి ఆ కోచింగ్లో కూడా దేవుడు తోడుగా ఉండి తనకి మరి భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేయనట్లుగా దేవుడు ఆ తమ్ముడిని కూడా దీవించునుగాక. హల్లెలూయా. సరే, మంచిది. మనం వాక్యంలోకి వెళదాం. ఈ రాత్రికాల సమయంలో మరి నేను ఒక చిన్న అంశాన్ని తీసుకొని వచ్చాను. అదేంటంటే భూమిని, పరలోకమును సమాధానపరచుట. ఆమేన్. భూమిని, పరలోకమును సమాధానపరచుట. సో సమాధానపరచడం అంటే ఏంటి? దాని గురించి మనం ముందు మాట్లాడాలి. ఆమేన్. సో సమాధానపరచడం అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తితోటి సంబంధం తెగిపోయినప్పుడు, ఓకే, ఒక వ్యక్తితోటి గొడవ వచ్చినప్పుడు, ఓకే, తిరిగి మళ్ళా కలవటమే సమాధాన పడటం అంటే. ఆమేన్. ఎవరైనా సరే భార్యాభర్తలు అప్పటి వరకు కలిసి ఉండి వాళ్ళు ఏదైనా గొడవ వచ్చి విడివిడిగా ఉంటున్నప్పుడు, ఓకే, వాళ్ళు తిరిగి మరలా ఆ సంబంధాన్ని కలుపుకొని వాళ్ళు సహవాసం చేయటమే సమాధాన పడటం అంటే. ఆమేన్. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం శరీరం ధరించుకొని వచ్చాడు. ఆయన ఆ కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు, తన రక్తాన్ని కార్చాడు. తద్వారా దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవునితో తిరిగి మరలా సమాధానపరిచాడు ఆయన. ఆమేన్. సో దాని అర్థం ఏంటంటే, తిరిగి సమాధానం పడటం అంటే దాని మీనింగ్ ఏంటంటే అంతకుముందు సమాధానం కలిగి ఉన్నామని అర్థం. ఆమేన్. సమాధానపరచడం అంటే ఏంటి? తిరిగి సమాధానపరచడం అంటే ఏంటి? అంతకుముందు మంచి సంబంధం కలిగి ఉన్నాం, అయితే ఆ సంబంధం అనేది తెగిపోయింది. కాబట్టి మరలా దాన్ని తిరిగి పునరుద్ధరించడమే సమాధానపరచడం అంటే. ఆమేన్. సో కాబట్టి యేసు ప్రభు ఎందుకోసం వచ్చాడంటే అసలు సంబంధమే లేని వాళ్ళని కలపడం కోసం కాదు. ఆమేన్. అసలు దేవునితో సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి దేవుడితో కలపడం కోసం కాదంట ఆయన వచ్చింది. ఆ కల్వరి శిలువలో రక్తం కాచింది. మరి ఎందుకోసం అంట? ఆల్రెడీ వాళ్ళు సంబంధం తెగిపోకముందు ఆల్రెడీ దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు ఉన్నారంట. హల్లెలూయా. సో వాళ్ళని తిరిగి మరలా దేవునితో సమాధానపరచడం కోసమే యేసు ప్రభు వచ్చాడు. ఆమేన్. సో కాబట్టి ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు చేసింది ఏమిటి అంటే తిరిగి దేవునితో మనకి సంబంధాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. హల్లెలూయా. సో పడిపోకముందు, మనం పాపంలో పడిపోకముందు, ఓకే, మన పితరుడైనటువంటి ఆదాము అవ్వలు వాళ్ళు పాపం చేయకముందు మన పితరులకి దేవునితో ఎలాంటి సంబంధాలు ఉండేవి అంటే చాలా మంచి సంబంధాలు ఉండేవి. ఓకే, దేవుడు ప్రతిరోజు సాయంత్రం చల్లబొట్టు వచ్చి ఆదాములతోటి మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. ఆమేన్. సో ఆదాము పిలిచిన వెంటనే దేవుడు కూడా మనం ఇప్పుడు సహోదరుడు జోసెఫ్ గారు నేను బాబా అని చెప్పి అన్నాను అనుకోండి, ఓకే, ఆయా డానీ అంటాడు. ఓకే, వెంటనే. అలాగే దేవుణ్ణి ఆదాము పిలిస్తే, తండ్రి నాకు పలానా సహాయం కావాలనగానే వెంటనే వచ్చి ఆయనతో మాట్లాడేవాడు ఆయన. ఓకే, సో అలాంటి సంబంధాన్ని దేవునితో ఆదాములు కలిగి ఉండేవాళ్ళు. అయితే ఆ సంబంధం అనేది పాపం చేయటం ద్వారా ఆ సంబంధం తెగిపోయిందండి. ఓకే, ఆ ఏదెను తోటలో ఎప్పుడైతే వాళ్ళు చేయకూడని కార్యాన్ని చేశారో, దేవుడు చేయవద్దు అన్న పని చేశారో, అప్పుడు దేవునితో వారికి సంబంధం తెగిపోయింది. అప్పుడు వాళ్ళు మరణంలోకి వెళ్ళిపోయారు. తద్వారా వాళ్ళకి పుట్టిన అందరం కూడా, మనుషులైన మన అందరం కూడా ఇప్పుడు మరణానికి లోనైపోయి ఉన్నాం.
ఇప్పుడు మరణానికి లోనయ్యి మనం దేవునికి దూరం అయిపోయి ఉన్నాం. అయితే వాళ్ళని మరలా తిరిగి ఓకే దేవునితో మరలా అంటుకట్టడానికి, మరలా తిరిగి మన పూర్వస్థితికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు యేసుక్రీస్తు రూపంలో యేసుక్రీస్తుగా వచ్చి శరీరం ధరించుకొని వచ్చి ఆయన ఆ రక్తం కార్చడం ద్వారా మనల్ని మరలా దేవునితో జతగలుపుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నా అంశం ఏంటంటే ఆ యేసుక్రీస్తు వచ్చింది కేవలం భూమి లోపల ఉన్నటువంటి మనుషుల్ని, జంతువుల్ని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్నటువంటి చేపల్ని, వీటన్నిటినీ కూడా తిరిగి దేవునితో కలపడానికి మాత్రమే వచ్చాడా అని అంటే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది కేవలం భూమిని మాత్రమే కాదు దేవునితో తిరిగి సమాధానపరచడానికి వచ్చింది. ఆయన పరలోకాన్ని కూడా తిరిగి సమాధానపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇదేంద్రా బాబు, పడిపోయింది భూమి మీద మనుషులు కదా, పరలోకాన్ని మళ్ళీ కలపడానికి వచ్చాను అన్నాడు. పరలోకంలో ఏం జరిగింది? హల్లెలూయా. సో పాపం జరిగింది భూమి మీద కదా, పడిపోయింది మనుషులు కదా. ఆమేన్. సో పరలోకాన్ని మళ్ళీ తిరిగి దేవుడితో అంటుకట్టాల్సిన అవసరం ఏంటి? భూమి మీద మనుషుల్ని తిరిగి దేవునితో సమాధానపరుస్తున్నామంటే దానిలో వారి అర్థం ఉంది. ఓకే, మరి పరలోకాన్ని కూడా క్రీస్తు దేవునితో అంటుకడుతున్నామంటే, తిరిగి సమాధానపరుస్తున్నామంటే అసలు పరలోకం ఏం చేసింది? పరలోకం ఎప్పుడు పడిపోయింది? పరలోకం పాపం చేసిందా? అదేంటంటే ప్రియ సహోదరుల సహోదరులారా, దేవుని వాక్యం ఏం చెబుతా ఉందంటే పరలోకంలోనే అసలు పాపం అనేది ప్రారంభమైంది. ఆమేన్. పాపం ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలోనే ప్రారంభమైంది. ఆమేన్. ఇప్పుడే మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం, ఒకసారి మళ్ళీ చదువుదాం. ఓకే, ఇదేంది? పాపం పరలోకంలో ప్రారంభమైందా? ఓకే రైట్, చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఆమేన్. సో ఇప్పుడు ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుందంట? పరలోకంలో జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుందంట? మిఖాయేలుకి అతని దూతలకి, అలాగే సాతానికి అతని దూతలకి జరుగుతూ ఉంది. అసలు ఎందుకు జరుగుతుంది యుద్ధం? ఈ గొడవ ఎందుకు జరుగుతుంది అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ సాతాన్ అనేవాడు పాపం చేశాడు. ఆమేన్. సో సాతాన్ అనేవాడు ఏం చేశాడంటే, దేవుడు అతను సృష్టించినప్పుడు అతను ఏ స్థానంలో అయితే ఉంచాడో ఆ స్థానంలో అతను ఉండకుండా సాతాన్ ఏమనుకున్నాడంటే, నేను కూడా దేవుడు ఏ విధంగా ఆరాధించబడుతున్నాడో నేను కూడా ఆ విధంగా ఆరాధించబడాలనుకున్నాడు. ఆమేన్. నేను కూడా దేవునితో సమానంగా ఉండాలని చెప్పి సాతాను అనుకున్నాడు. అదే అతడు చేసినటువంటి పాపమైనది. ఆమేన్. సో దేవునితో ఎవరు కూడా సమానంగా ఉండలేరండి. కేవలం దేవుడు మాత్రమే ఆయన అద్వితీయుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకెవరో కూడా సమానంగా ఉండడానికి లేదు. అయితే ఆయనతో పాటు సమానంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. ఎవరు అని అంటే దేవుడే. హల్లెలూయా. దేవుడితో సమానంగా ఉండేది ఎవరు? దేవుడే. ఆమేన్. ఇదేంటి, దేవుడు ఒకడే కదా అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక్కడే కాదు, దేవుళ్ళో ఇంకొకరు కూడా ఉన్నారు. ఆమేన్. నమ్ముతారా మాట? దేవుని లోపల ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరు అని అంటే ఆయన భార్య. హల్లెలూయా. సో దేవుని లోపల ఇంకొకరు ఉన్నారు. ఎవరంటే ఆయన కుమారులు, కుమార్తెలై ఉన్నారు. హల్లెలూయా. సో ఆ మాట ఎక్కడుంది అని అంటే ఆది కాండము 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆది కాండం మనకి తీయా సంస్థల రెఫరెన్స్ మనకు తెలుసు. ఏంటంటే భూమి మీద దేవుడు మనుషుల్ని చేయాలనుకున్నాడంట. ఓకే, చేయాలనుకొని ఎవరిని చేశాడంట? ఆదాముని చేశాడంట. ఆమేన్. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు ఆదాముని దేవుని పోలికగా చేసెను. ఆమేన్. మన పోలికగా చేసెను.
ఆ తర్వాత ఏమంటాడంటే ఆదాముని ఆడుదానిగాను మగదానిగాను చేశాడంట. ఆమేన్. ఆదాము ఎవరి పోలికలో చేయబడ్డాడు? దేవుని పోలికలో చేయబడ్డాడు. మరి ఆదాము ఎలా ఉన్నాడంట? ఆడదానిగాను మగదానిగాను. అంటే ఆదాములో ఎవరున్నారంట? స్త్రీ ఉన్నది, పురుషుడు, ఇద్దరు కలిస్తేనే ఆదాము. ఆమేన్. ముఖాలు కొంచెం క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. సో ఆదికాండకి వెళ్దాం. హల్లెలూయా. దేవునితో సమానంగా ఉండేది ఎవరంటే దేవుడే. ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయము 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆమేన్. ఎవరి స్వరూపంలో? దేవుని స్వరూపంలో నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆమేన్. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది సమస్త భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి. ఓకే. సో ఇక్కడ ఆదాము ఈ 1వ అధ్యాయం ఏం చెబుతా ఉందంటే ఆదాము లోపలే అవ్వ కూడా ఉన్నది. ఓకే. సో 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ ఆదాము లోపల ఉన్నటువంటి ఆ స్త్రీని బయటికి ఒక శరీరం తయారు చేసి ఆ శరీరం లోపలికి ఆదాము యొక్క స్త్రీ యొక్క పార్ట్ని తీసుకొచ్చి శరీరంలో పెట్టాడు. ఓకే. అంటే మొదటి అధ్యాయంలో ఉన్నది ఎవరు అని అంటే చూడటానికేమో ఆదామే. ఆమేన్. చూడటానికి ఒకళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళు లోపల ఎలా ఉన్నారు? ఇద్దరు. ఓకే. పురుషుడిగాను స్త్రీనిగాను వారిని సృజించాడని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి వాళ్ళు ఎవరి పోలికలు ఉన్నారంట? దేవుని పోలికలు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు కూడా ఓకే ఆడదానిగాను మగానిగాను ఇద్దరు ఉన్నారు దేవుళ్ళు కూడా. ఆమేన్. హల్లెలూయా. సో ఆదాము దేవుని పోలిక సృష్టించబడ్డాడంటే సో దేవుని పోలిక కూడా అదేను కదా అని అర్థం. ఆమేన్. సో ఆదామును చూస్తే మనం ఎవరిని చూసినట్టు? దేవుని చూసినట్టు. సో ఆదాము 2గా ఉంటే ఇప్పుడు దేవుడు కూడా 2గా ఉన్నట్టే. హల్లెలూయా. సో అందుకోసమే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని లోపలనే ఆయన భార్య కూడా ఉన్నది. దేవుని లోపలే ఆయన కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు. అందుకోసమే ప్రకటన గ్రంథంలో దేవునికి వాక్యం రాయబడింది, ఒక ముడత మచ్చ డాగు కళంకం లేనటువంటి ఒక వధువుని దేవుడు తన కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో ఎప్పుడైతే ఆ ప్రకటనలో పొడిచాడో ఆయన లోపల నుంచి ఆయన వధువు బయటకు వచ్చిందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తన భార్య అయినటువంటి తన వధువుని ఆయన స్వీకరించడం కోసం ఆయన వచ్చాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆయన భార్య అనగా ఇంకో మాట చెప్పాలంటే ఆయన పిల్లలు కూడా. ఓకే. సో ఇక్కడ మనం మానవ రీతిగా ఆలోచించకూడదండి. ఓకే. మానవ రీతిగా ఆలోచిస్తే భార్య పిల్లలు వేరు కదా అనుకుంటాం, కానీ దేవుని పరిభాషలు ఏంటంటే భార్య అయినా తన బిడ్డలైనా ఇద్దరు ఒకటే. ఓకే. సో దేవుడు ఏమంటాడంటే భార్య బిడ్డలు రెండు ఒకటే. ఓకే. సో కాబట్టి దేవునితో సమానంగా ఉండేది ఎవరు అంటే ఆయన భార్య, లేదంటే ఆయన పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. సో ఈరోజు దేవునితో సమానంగా ఉండగలిగేది ఎవరు అంటే ఆయన బిడ్డలు అనేటువంటి నీవు నేను మాత్రమే. హల్లెలూయా. సో దేవుడు మనకి ఎంత గొప్ప ధన్యతనిచ్చాడనంటే దేవునితో మనం కూడా ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయనతో పాటు అనేకమైన సింహాసనాలు వేస్తే ఆయన పక్కన మనం కూడా కూర్చొని దేవదూతలకు వేస్తే తీర్పు తీస్తారు మీరు అని చెప్పి దేవునికి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. సో దేవునితో పాటు సింహాసనాలు వేస్తే ఆయన పక్కన కూర్చొని అర్హత ఎవరికి ఉంటుందండి? ఆయన పిల్లలకే కదా. హల్లెలూయా. సో బైబిల్లో ఆ మాట రాయబడిందా లేదా? ఓకే. మీరు దేవదూతలకు సైతం తీర్పు తీర్చేవాళ్ళే ఉన్నారు. పౌలు గారు అన్నారు మీరు దేవదూతలకు సైతము తీర్పు తీర్చేవారే ఉన్నారు. మీరు ఆ ధవళ సింహాసనం తీర్పు రోజున సింహాసనంతో పాటు అనేక సింహాసనాలు వేయబడతాయి. ఓకే. సో దేవుని సింహాసనంతో పాటు ఇంకా సింహాసనం వేయబడినప్పుడు ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారంటే నీవు నేను కూర్చుంటాం. హల్లెలూయా. కూర్చొని దేవదూతలు కూడా తీర్పు తెచ్చబోతా ఉన్నాం మనం. సో అటువంటి ధన్యత మనకి ఇస్తున్నాడంటే మనం ఎవరమై ఉన్నామంటే మనం కూడా ఈ భూమి మీద చిన్న దేవుళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం అరిగించుకోవడానికి కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టమైన విషయం అయినప్పటికీ ఆమేన్ ఇది సత్యమై ఉన్నది. హల్లెలూయా. సో మనం ఎవరు అంటే ఈ భూమి మీద చిన్న దేవుళ్ళమై ఉన్నాము. ఆమేన్.
ఆదాము కూడా పడిపోకముందు ఈ భూమి మీద చిన్న దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ భూమి మీద ఆదాము చేసిన తర్వాత ఈ భూమి మీద పరిపాలన అంతటిని కూడా ఎవరికి అప్పచెప్పాడు? దేవుడు ఆదాముకి అప్పచెప్పాడు. ఆమె ఈ భూమి మీద ఉన్న జంతువులు కానివ్వండి, చేపలు కానివ్వండి, ఓకే, పక్షులు కానివ్వండి, వీటన్నిటిని కూడా పరిపాలించే అధికారం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఆదాముకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సో దాని అర్థం ఏంటంటే ఆదాము చిన్న దేవుడే ఉన్నాడు. ఆమేన్. సో ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పినప్పుడు అక్కడున్న యూదులందరూ కూడా రాళ్ళు తీసుకుని కొట్టడానికి వచ్చారు. దేవుని కుమారుడా నువ్వు ఎవరికి పుట్టావో మాకు తెలీదా? మీ తండ్రి యోసేపు కాదా? నీ తల్లి మరియే కాదా? సో నువ్వు మనుషులకు పుట్టి నేను దేవుని కుమారుడు చెబుతున్నావే అని చంపడానికి వస్తే అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? ఆమేన్. అని ఏమన్నాడంటే, ఒరే నేను దేవుని కుమారుడు అన్నందుకే నేను చంపడానికి వచ్చారే, మీ గ్రంథంలోనే మీ ధర్మశాస్త్రంలోనే నేనే ఏమని అన్నానంటే మీరు దేవుళ్ళని అన్నానే. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? దేవుని వాక్యం ఎవరి దగ్గర వచ్చినో వాళ్ళు దేవుళ్ళని దైవములని చెప్పారు కదా. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను దేవుని కుమారుని అందుకు మీరు చంపడానికి వస్తున్నారే, నేను మీతో ఏమంటున్నానంటే మీరు దైవములని అంటున్నాను. హల్లెలూయా. దేవుని కుమారులు కాదు మీరు దేవుళ్ళని అంటున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో మనం ఆయన తనకు తాను దేవుని కుమారుడు చెప్పుకున్నందుకే మనం అభ్యంతరపడుతున్నాం. కానీ యేసుక్రీస్తే దేవుడే స్వయంగా ఉంటాడంటే మన దగ్గరకు వచ్చి ఒరే మీరు దేవుని కుమారులు మాత్రమే కాదు మీరు దేవుళ్ళే ఉన్నారు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఎంత గొప్ప స్థానాన్ని మనకి ఇచ్చాడో మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. సో మనం ఎవరు అంటే మనము ఈ భూమి మీద చిన్న దేవుళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు పరలోకంలో ప్రారంభమైంది ఆ గొడవ. పరలోకంలో సాతాను తోటి ప్రారంభమైంది ఆ గొడవ. సో ఆ గొడవ కాస్త ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే భూమి మీదకి వచ్చింది. హల్లెలూయా. ఆ గొడవ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు చదువుకున్నాం కదా, వాడు పరలోకం నుంచి పడద్రోయబడ్డాడంట. సో పడద్రోయబడ్డ తర్వాత వాడు ఎక్కడికి వచ్చాడంటే ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో భూమి మీదకి వచ్చి ఇప్పుడు అక్కడ ప్రారంభమైనటువంటి యుద్ధము ఇప్పుడు భూమి మీద కూడా ప్రారంభమైంది. ఆమేన్. సో సాతాను కొంతమంది ప్రజలను తీసుకొని ఆ ప్రజల్లోకి ప్రవేశించి వాడు ఏం చేస్తామంటే వాళ్ళ ద్వారా యుద్ధం చేస్తూ ఉంటే, ఆమేన్, దేవుడు వచ్చి తన బిడ్డల్లో ప్రవేశించి తన బిడ్డల ద్వారా ఆ సాతాను తోటి యుద్ధం చేస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. సో ఈ భూమి మీద యేసుక్రీస్తుకి అనగా దేవుడికి సహాయం చేసేది ఎవరు అని అంటే నీవు నేనై ఉన్నాం. ఆమేన్. సో ఈరోజు సాతానుతో యుద్ధం చేస్తా ఉన్నాడు ఆయన. ఆ యుద్ధంలో దేవుడికి సహాయం చేసేటువంటి స్థితిలో ఎవరున్నారంటే మనమే ఉన్నాము. హల్లెలూయా. సో కాబట్టి మనం ఎక్కడున్నామంటే మనం యుద్ధ భూమిలో ఉన్నాం. మనం ఎవరి తరఫున పోరాడుతున్నాం అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తరఫున పోరాడుతూ ఉన్నాం. మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు తరఫున మనం సాతానుతో పోరాడుతూ ఉన్నాం. హల్లెలూయా. అందుకోసం బైబిల్ రాయబడింది మీరు పోరాడున్నది శరీరంతో కాదు కానీ ఆమేన్ ఆత్మ సంబంధమైనటువంటి దూతలతోటి, ఓకే, దురాత్మల సమూహములతోటి మీరు పోరాడుచున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ప్రారంభమైనటువంటి ఆ యుద్ధము ఓకే ఇప్పుడు భూమి మీదకి వచ్చింది. ఈ భూమి మీద కూడా అది కంటిన్యూ అవుతూ ఉంది. అయితే దేవుడు గెలవాలి అంటే, ఓకే, దేవుని గెలిపించాలంటే అది ఎవరి చేతిలో ఉందంటే అది నీ చేతిలో నా చేతిలో ఉన్నది. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు గాడ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ యూ అండ్ మీ అంటున్నాడు ప్రవక్త. ఓకే, ఈరోజు మనము మన దేహాలని ఉపయోగించుకుని దేవుడు ఇప్పుడు సాతానుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఈరోజు సాతాను మీద విజయం సాధించాలంటే నీవు నేను ఎలా ఉండాలంటే మనం పర్ఫెక్ట్గా లైన్లో ఉండాలా. దేవుని యొక్క లైన్లో ఉన్నప్పుడే మనము సాతాను మీద విజయం సాధించగలము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాక్యం మీద మనము నిలబడినప్పుడు ఓకే మన యుద్ధాన్ని మనం గెలవబోతా ఉన్నాం. హల్లెలూయా. సో మీకు ఒక విషయం చెప్తాను. ఈ భూమిని, ఈ పరలోకాన్ని, అందులో ఉన్నటువంటి నక్షత్రాలని, గ్రహాలని వీటన్నిటిని కూడా సృష్టించాడు ఆకాశం. ఓకే, సృష్టించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా అవన్నీ కూడా దేవుడు ఎలా సృష్టించాడో అవి అలాగే ఉన్నాయంట ఇప్పటికీ కూడా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు తీసుకుందాం. చంద్రుడు దేవుడు సృష్టించి ఒక చోట పెట్టాడు దాన్ని. ఓకే, దానికి దేవుడు ఒక పని అప్పచెప్పాడంట. ఏంటి ఆ పని అంటే నువ్వు సముద్రానికి కాపలా కాయాలి. చంద్రుడి పని ఏంటి? సముద్రానికి కాపలా కాయాలి. ఏంటనంటే
నీవు సముద్రానికి కాపలా కాస్తూ ఏం చేయాలంటే సముద్రం పొర్లి భూమి మీదకి రాకూడదు. ఓకే, సో భూమి మీదకి రాకుండా కాపలాదారుని ఎవరు పెట్టారంటే దేవుడు చంద్రుడిని పెట్టాడు. హల్లెలూయా. సో చంద్రుడు ఎప్పుడైతే దూరంగా వెళ్తాడో భూమి నుంచి సముద్రం పోటెత్తుతుందండి. సముద్రం అలలు అనేవి పోటెత్తి అది ముందుకు వస్తూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మళ్ళీ చంద్రుడు దగ్గరకు వస్తాడో భూమికి, ఓకే, అప్పుడు అది మరలా వెనక్కి వెళ్తుంది. ఓకే, సో ఆ విధంగా చంద్రుడు ఏం చేస్తూ ఉంటాడు, దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మీరు ఒక్కసారి కనుక చంద్రుడు తన యొక్క పని ఆపేసి కనుక కొంచెం దూరం వెళ్ళాడు అనుకో, ఓకే, భూమి నుంచి ఇంకంతే మటాష్. ఓకే, సో భూమి మీదకి సముద్రం అంతా కూడా పొల్లి వచ్చేసి ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలా ఉందో, ఓకే, భూమి నిరాకారంగాను శూన్యముగాను అగాధ జలములతో నిండి ఉన్నది ఉంది కదా. సో మళ్ళీ ఆ స్థితికి వచ్చేస్తుంది. ఓకే, సో అలాగా సో సూర్యుడు ఏ స్థితిలో ఉన్నాడో ఏ స్థానంలో ఆ స్థానంలో ఉండాలా. ఓకే, సూర్యుడు కనుక కొంచెం పక్కకి వెళ్ళాడు అనుకో, దూరంగా వెళ్ళాడు అనుకో భూమికి, ఓకే, భూమి అంతా కూడా మంచుగడ్డ అయిపోద్ది. ఓకే, అలాగే సూర్యుడు తన కక్ష నుంచి కొంచెం దగ్గరకు వచ్చాడు అనుకో, భూమి అంతా కూడా అగ్నిగోళంగా మారిపోద్ది. ఓకే, సో అంత పర్ఫెక్ట్గా దేవుడు ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ సిస్టమ్ అంతటిని కూడా దేవుడు ఆ విధంగా సెట్ చేసి పెట్టాడు. అయితే ఇప్పటివరకు కూడా ఆ సిస్టమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది. ఆమేన్. సో పనిచేస్తుంది కాబట్టి ఈ భూమి మీద ఈ విధంగా మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. హల్లెలూయా. సో దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో, దాన్ని ఆ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నాయి కాబట్టే ఓకే ఇప్పుడు ఈ విశ్వం అంతా కూడా క్రమంలో ఉందండి. హల్లెలూయా. సో అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద దేవుడు మనల్ని పెట్టాడు తీసుకొని వచ్చి. ఆమేన్. ఈ భూమి మీద మన అధికారులుగా పెట్టాడు, మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు, మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. అయితే ఈ భూమి మీద కూడా అంతా క్రమంగా ఉండాలి అని అంటే, హల్లెలూయా, ఈ భూమి మీద దేవుని యొక్క ఆలోచన ప్రకారం కూడా అంతా నడవాలి అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనం కూడా, ఆమేన్, ఆయన ఏజెంట్స్గా ఉన్నటువంటి మనం కూడా ఎలా ఉండాలంటే క్రమం తప్పకుండా ఉండాలా. హల్లెలూయా. సో మనం కనుక కొంచెం క్రమం తప్పామా, ఓకే, సాతాను గెలుస్తాడు. హల్లెలూయా. సో మనం కనుక ఎక్కడైనా సరే కొంచెం వీక్ అయ్యామా, సాతాను గెలుస్తూ ఉంటాడు అక్కడ. కాబట్టి దేవుడు గెలవాలి అంటే అది ఎవరి చేతిలో ఉందంటే నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది అది. ఆమేన్. సో మనం దేవుని యొక్క వాక్యం యొక్క క్రమంలో మనం పర్ఫెక్ట్గా నిలబడినంతసేపు కూడా దేవుడు గెలుస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే బలహీనపడి దేవుని యొక్క చట్టం నుంచి మనం తప్పుకుంటామో, పక్కకి వెళ్తామో, వీక్ అయిపోతామో, వెంటనే సాతాను జయిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీదకి పాపం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం పడిపోలేదండి. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం కూడా దేవుడు పెట్టిన క్రమం నుంచి తొలగిపోలేదు. మరి ఎవరు తొలగిపోయారంటే కేవలం ఒకే ఒక వ్యక్తి తొలగిపోయింది. ఆమె. ఈ భూమి మీదకి అంతకుముందు మరణం లేదు, ఈ భూమి మీద కేవలం జీవమే ఉంది. ఈ భూమి మీద అంతకుముందు దుఃఖం లేదు, కేవలం సంతోషం ఉంది. ఓకే, ఈ భూమి మీద అంతకుముందు వేదన లేదు, కేవలం సౌఖ్యమే ఉంది. ఆమేన్. కానీ ఇప్పుడు ఈ భూమి మీదకి మరణం వచ్చింది, దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయింది మొత్తం అంతా కూడా. సో దానికి కారణం ఏంటంటే మొత్తం అందరూ తప్పిపోలేదండి. దేవుడి తరపున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సైన్యంలో ఉన్న సైన్యం మొత్తం తప్పిపోవాలా, ఒకే ఒక వ్యక్తి తప్పిపోయింది. ఎవరంటే అవ్వా. ఆమేన్. సో దేవుని సైన్యంలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి అయినటువంటి అవ్వ చిన్న మాట దగ్గర తప్పిపోవటం వల్ల ఇప్పుడు సాతాను మొత్తం అంతని కూడా ఆక్రమించేసాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఈ సమయంలో దేవుని యొక్క ఆధీనంలో దేవుని యొక్క ఎన్నికలు ఎవరైతే ఉన్నారో, ఓకే, వాళ్ళు ఎవరంటే నీవు నేనే. ఆమేన్. ఈరోజు మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని పర్ఫెక్ట్గా పట్టుకొని, ఓకే, దేవుని యొక్క మాటని మనం నమ్మినట్లయితే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దేవుని యొక్క మాటని మనం నమ్ముతా పర్ఫెక్ట్గా మనం వాక్యంలో క్రమంలో నిలబడి మనం ఆ విధంగా ముందుకు సాగుతూ ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు సాతాన్ని మనం ఓడించగలుగుతాం. ఆమేన్. సో కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ మనం ఎంతకాలం అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం అవిశ్వసిస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకొని ఉండమో, అంతకాలం కూడా సాతానుడు మన మీద ప్రభుత్వం చేస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి గెలిపించేటువంటి ఆ బృహత్కర కార్యం, ఓకే, ఆ గొప్ప భాగ్యం ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. హల్లెలూయా.
కాబట్టి యుద్ధం ఆకాశంలో పరలోకంలో ప్రారంభమైంది, అది ఇప్పటికీ భూమి మీద జరుగుతూనే ఉంది. అయితే దేవుడు తరపున సైన్యం ఎవరంటే నీవు నేనే. ఆమేన్. సో కాబట్టి దేవుడు ఇప్పుడు ఆ పరలోకంలో ప్రారంభమైనటువంటి ఆ డిజార్డర్ని, ఆ పాపాన్ని, ఓకే, దాని అంతటిని కూడా తీసివేసి ఇప్పుడు పరలోకాన్ని దేవునితో సమాధానపరచడం కోసం ఆయన వచ్చాడు. హల్లెలూయా. అలాగే భూమి మీద, ఓకే, అవ్వ పాపం చేయటం ద్వారా ఆదాము వీళ్ళందరూ కూడా పడిపోయారు కాబట్టి, మనందరూ కూడా పాపంలో పడిపోయాం కాబట్టి, ఓకే, తిరిగి మనందరినీ కూడా మళ్ళీ దేవునితో అంటుకట్టడం కోసము యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో వచ్చి ఆయన ఏం చేశాడంటే తన రక్తం కార్చడం ద్వారా ఇప్పుడు పరలోకాన్ని అలాగే భూమిని కూడా దేవునితో మళ్ళీ ఆయన సమాధానపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు అర్థమైందా పరలోకాన్ని కూడా ఎందుకు ఆయన సమాధానపరచాల్సి వస్తుందో? ఎందుకనంటే పాపం ప్రారంభమైందే పరలోకంలో అండి. ఆమేన్. అసలు ఫస్ట్ తప్పిపోయిందే పరలోకంలో. ఎవరంటే లూసిఫర్ అలాగే దేవదూతలు అందరూ కూడా తప్పిపోయారు. అలాగే ఈ భూమి మీద ఎవరు తప్పిపోయారంటే అవ్వ తప్పిపోయింది, తద్వారా ఆదాము తప్పిపోయాడు. అంతకంటే ముందే ఎవరు తప్పిపోయారంటే లూసిఫరు తప్పిపోయాడు. కాబట్టి పరలోకంలో ప్రారంభమైనటువంటి ఆ పాపాన్ని తీసేయడం కోసం, అలాగే భూమి మీద ఆ పాపం భూమి మీదకి వచ్చింది కాబట్టి ఈ భూమి కూడా అపవిత్రమైపోయింది కాబట్టి దీన్ని కూడా శుద్ధి చేసి మరలా దేవునితో తిరిగి అంటు కట్టించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి కేవలం భూమి మీద ఉన్న ప్రజల కోసమే కాదు యేసుప్రభువు వచ్చింది, ఆయన పరలోకాన్ని కూడా తిరిగి దేవుడితో అంటు కట్టడానికి ఆయన తిరిగి ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అలాగే ఇంకో చిన్న మాట ఇక్కడ నేను తెలియజేస్తాను. అదేంటంటే యేసుక్రీస్తు కాచినటువంటి రక్తం వలన ఆమేన్ మనందరికీ రక్షణ వచ్చిందని దేవుని యొక్క వాక్యంలో ఉందని మనకందరికీ తెలుసు. ఓకే, దీనికి రెఫరెన్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఆమేన్. సో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు కాచిన రక్తం వలన అందరికీ రక్షణ వచ్చిందా లేదా? ఆమేన్. వచ్చింది కదా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. రైట్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తా. అదేంటంటే అందరూ ఇప్పుడు రక్షించబడినట్టే కదా. యేసుక్రీస్తు భూమి మీద వచ్చి రక్తం కాచాడు, అయిపోయింది. సో అయిపోయినప్పుడు ఆయన రక్షించాడు కదా అందరినీ. ఆమేన్. సో రక్షణ అనేది అందరికి ఉందా లేదా? ఇప్పుడు అందరు రక్షించబడినట్టేనా? రక్షించబడినట్ట కాదా? కాదంటున్నారు మళ్ళీ. ఆమేన్. యేసుక్రీస్తు రక్తం కాచాడు కదా ఆల్రెడీ. రక్తం కాచడం ద్వారా ఆయన రక్షించేశాడు కదా అందరినీ. ఆమేన్. సో ఇప్పుడు మనందరూ రక్షించబడినట్టేనా అని అడుగుతున్నాను నేను. అందరూ ఆ మాట ప్రకారం రక్షించబడినట్టే కదా. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి అందరూ రక్షించబడినట్టయితే ఇంక ఈ కోటాలు పెట్టడం దేనికంటావు? ఈ వాక్యం ప్రకటించడం దేనికి మరి? ఆమేన్. అర్థమవుతుంది అన్నమాట. యేసుక్రీస్తు కాచినటువంటి రక్తం వల్లనే మనందరం ఆల్రెడీ రక్షించబడితే, ఓకే, ఇప్పుడు వాక్యం చెప్పాల్సిన అవసరం ఏంది? మీరు ఇక్కడ కూర్చొని వినాల్సిన అవసరం ఏంది? ఆల్రెడీ రక్షించబడ్డారు కదా. ఇంకేంటి మీకు? ఇంకేం కావాలి మీకు? ఆమేన్. అర్థమైందన్నమాట. ఓకే, యేసుక్రీస్తు కాచిన రక్తం వల్ల మనకు ఆల్రెడీ రక్షణ వచ్చినట్టయితే ఇప్పుడు వాక్యం ప్రకటించి ప్రతి ఆదివారం చర్చికి పోవటం, ప్రతి బుధవారం చర్చికి పోవటం, కోటాలు పెట్టి టెంపుల్లో పోవటం, వాక్యం వినటం, ఇవన్నీ ఎందుకు అంటున్నాను నేను? ఆల్రెడీ రక్షించబడ్డాం కదా మనం. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే యేసుక్రీస్తు కాచినటువంటి రక్తం వలన మనకి రక్షణ దాంతోనే రాలేదు. ఓకే, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే ఆయన కృప వలన మనము రక్షించబడ్డాము, కానీ ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంది. ఆమేన్. ఏంటనంటే మనం విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నాము. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే ఆయన కృప వలన, ఓకే, మన విశ్వాసం ద్వారానే మనం రక్షించబడ్డామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. సో ఆ రెఫరెన్స్ మీరు ఒకసారి చూపిస్తాను, నేను చదువుతాను. ఓకే, సో కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. ఎందుకు యేసుక్రీస్తు రక్షించిన తర్వాత కూడా మనం ఇంకా కోటలు పెడుతున్నాం, మనకెందుకు ఇది అవసరం అని చెప్పంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. What is the necessity to preach? మీరు విశ్వాసము ద్వారా
కృపచేతనే రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు తన కృప ద్వారా ఏం చేశాడంటే రక్తం కార్చాడు. ఆమేన్. సో కృప అంటే మీనింగ్ ఏంటంటే ఆయన రక్తం కార్చడమే కృప. ఆమేన్. సో ఇప్పుడు కృప ద్వారా రక్షించబడవచ్చు అనొచ్చు కదా బైబిల్. సో అంత మాత్రం చెప్పట్లే, ఒక్క ముక్కే చెప్పట్లే. ఇంకేం చెబుతుందంటే కృప ద్వారా కృప వలన విశ్వాసం ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. ఈ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఓకే, యేసు ప్రభు ఆయన దేవుడు. ఓకే, మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మన పట్ల కృప చూపించాడు. ఓకే, కృప చూపించి ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చి తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని కార్చి మనల్ని క్షమించాడు, మన పాపాలన్నింటినీ కూడా క్షమించాడు. అయితే అది మాత్రమే కాదంట మనం రక్షించబడటానికి కారణం. ఓకే, ఇంకా ఏం చెబుతుందంటే బైబిల్, మీరు విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు. హల్లెలూయా. మీరు కృప ద్వారా విశ్వాసం ద్వారా మీరు రక్షించబడ్డారు. మరి విశ్వాసం అంటే ఏంటి మరి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ఏదైతే కృప చూపించి ఆయన రక్షణ చేశాడో, ఆ రక్షణకారు క్షమించాడో మనల్ని, ఆ క్షమాపణని నువ్వేం చేయాలంటే నువ్వు విశ్వాసం ద్వారా అంగీకరించాలా. హల్లెలూయా. సో ఇది ఎలా ఉంటుందంటే, ఎవడైనా సరే ఒకడు నా పట్ల తప్పు చేశాడు. ఓకే, సో తప్పు చేసిన తర్వాత నేను పోయి అబ్బాయి నేను క్షమిస్తున్నాను ఓకే అని చెప్పా. ఓకే అన్నప్పుడు వాడు ఏం చేయాలంటే, అయ్యా నీకు చాలా వందనాలు, నీ పట్ల నేను ద్రోహం చేశాను కాబట్టి నేను జైల్లో పడాలి పోయి. ఓకే, నా వస్తువు ఏదో దొంగతనం చేశాడు అనుకుందాం. ఓకే, సో దొంగతనం చేసినందుకు కానీ వాడు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. కానీ నేను వెళ్ళి ఏమంటున్నానంటే, నేను నిన్ను క్షమించాను అబ్బాయి అని అంటున్నా. అంటే వాడు ఆ క్షమాపణను అంగీకరించాలా. హల్లెలూయా. సో అంగీకరిస్తే ఏమవుతుంది అని అంటే వాడు జైలు నుంచి తప్పించుకుంటాడు. ఓకే, ఇది మనకు అందరూ తెలిసిందే. అలా కాకుండా ఓకే, నేను పోయి అబ్బాయి నేను క్షమిస్తానని చెప్పి అన్నాడు అనుకో, వాడు వచ్చి నువ్వు నన్ను క్షమించేది ఏందో, నాకు కనపడేది తీసుకున్నా. ఓకే, నువ్వు నాకు క్షమించేది ఏంది? అసలు నేను ఎప్పుడు తప్పు చేశా? నేను తప్పే చేయాలి, నువ్వు క్షమించేది ఏంది అంటే నీ కృప మీద నీ దయ మీద నేను బతకాలా అని చెప్పి అన్నాడు అనుకో, నేను క్షమించినా కూడా ఇంకా క్షమాపణ వాడికి వర్తించదు. హల్లెలూయా. వాడు జైలుకి పోవాల్సిందే. ఆమేన్. సో అమెరికాలో ఇంకా మీకు అర్థం కావడం కోసం ఇంకో సంఘటన చెప్తా. అమెరికాలో ఒక వ్యక్తి పోలీస్ ఫోర్స్లో, మిలిటరీ ఫోర్స్లో పనిచేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. సో ఆ ఉద్యోగంలో భాగంగా అతను ఏం చేస్తాడంటే నైట్ డ్యూటీ చేయాలి, కాపలా కాయాలి బోర్డర్లో. ఓకే, సో బోర్డర్లో కాపలా కాస్తున్నప్పుడు అతడు తన ఫ్రెండ్ సెలవు పెడితే తన ఫ్రెండ్ డ్యూటీ కూడా చేస్తున్నాడంట. ఇతను డ్యూటీ చేశాడు, తన ఫ్రెండ్ డ్యూటీ కూడా చేశాడు, డబల్ డ్యూటీ అయిపోయింది ఇప్పుడు. సో దానివల్ల ఏమైందంటే అతను నిద్రపోకుండా కాపలా కాసిన వ్యక్తి, సో అతను కనుక కొంచెం రెప్పవాల్చాడా ఓకే, శత్రువులు వచ్చి జ్వరపడతారు, దేశం మొత్తాన్ని కూడా నాశనం చేస్తారు. సో అటువంటి ఉద్యోగంలో ఉన్నాడు ఆయన. అయితే ఈ డబుల్ డ్యూటీ వల్ల, ఒత్తిడి వల్ల ఏమైపోయిందంటే అతడు రాత్రిపూట కునికి నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉండేసరికి ఈలోపు అధికారులు వచ్చి చెక్ చేసినప్పుడు అతను నిద్రపోవడం చూసి అతను ఏం చేశారంటే పట్టుకొని కోర్టుకు అప్పగించారు. కోర్టు ఏం చేసిందంటే, ఇతడు చాలా సెన్సిటివ్ ఉద్యోగంలో ఉన్నాడు, ఇతను కనుక కొంచెం రెప్పవాలిస్తే శత్రువు వచ్చి మనల్ని దాడి చేసి నాశనం చేస్తారు కాబట్టి, సో ఇంత అజాగ్రత్తగా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి ఇతనికి ఉరిశిక్ష ఏంటి అని చెప్పి ఉరిశిక్ష ఇస్తుంది కోర్టు. ఓకే, సో ఈ విషయం తన ఫ్రెండ్కి తెలిసింది, వాళ్ళ ఫ్రెండ్కి ఉరిశిక్ష చేశారు, సో నా డ్యూటీ చేస్తానవాడు ఈ విధంగా అయిపోయాడని చెప్పి ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే పాపం చాలా కష్టపడి ఆ దేశ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఉరిశిక్ష పడితే ఆ ఉరిశిక్షను తప్పించేటువంటి అధికారం కేవలం ఒక వ్యక్తి దగ్గర ఉంటుందంట. ఆ వ్యక్తి ఆ దేశ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి. ఓకే, సో ఆ దేశంలో ఆ కాలంలో ప్రధానమంత్రి ఎవరంటే అబ్రహం లింకన్ అక్కడ. ఓకే, సో అబ్రహం లింకన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ తన ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఎక్కడున్నాడు ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఈలోపు ఆయన ఎక్కడో పర్యటనకి వెళ్ళాడు బయట. సో ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంతా తెలుసుకుని కష్టపడి చాలా వెళ్ళి అబ్రహం లింకన్ గెలిచాడు. ఆయన బయట ఎక్కడో పర్యటనలో ఉన్నాడు, ఆఫీసులో లేడు ఆయన. ఓకే, సో అటువంటిప్పుడు పోయి చూసేసరికి ఆయన ఈ విషయం అంతా చెప్పాడంట ఆ ఫ్రెండ్, అయ్యా ఈ విధంగా నా కోసం వాడు డబుల్ డ్యూటీ చేసి నిద్రపోయాడు, అంతేగాని వాడు నిర్లక్ష్యం కాదండి, వాడు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. సో కానీ మరి పరిస్థితుల వల్ల ఆ విధంగా అయిపోయింది కాబట్టి మీరు ఏదో విధంగా అతనికి క్షమాపణ పెట్టాలండి, అతనికి ఉరిశిక్ష పడింది అని చెప్పి అంటే సరే అని చెప్పి అతను జాలిపడి ఓకే ఏం చేశాడంటే ఒక లెటర్ మీద అతను క్షమించండి, అతను క్షమిస్తున్నానని చెప్పి ఒక లెటర్ మీద రాసి కింద అబ్రహం లింకన్ సైన్ చేసి ఆ పేపర్ అతనికి ఇచ్చాడంట. హల్లెలూయా. సో ఇచ్చి ఇది ఈ పేపర్ మీద సంతకం పెట్టాను కాబట్టి తీసుకొని పోయి అక్కడ
ఆ జైలు వాళ్ళకి ఇవ్వండి, సో ఆ జైలు వాళ్ళు చూసి వాళ్ళు అతన్ని క్షమిస్తారు, వదిలేస్తారని చెప్పాడు. సరే అని చెప్పి అతను సంతోషంతో ఆ పేపర్ తీసుకుని పోయాడంట. పోయి ఆ ఫ్రెండ్కి చూపించాడంట జైల్లో. ఇంక వాడు 2 రోజులు ఉరిదీపోతారు అతన్ని. ఆ పేపర్ అతను చూపిస్తే సంతోషపడతాడని చెప్పి ఆ ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళి, ఒరే అబ్బాయి, నువ్వు ఇక్కడ ఉరిశిక్ష చేయబడ్డావు కదా, నీ ఉరిశిక్షను రద్దు చేశాడు మన ప్రధానమంత్రి గారు, కాబట్టి ఇక్కడ చిన్న సంతకం పెట్టు అన్నాడంట. అని అంటే వాడు అన్నాడంట, ఒరే నేను 2 రోజులు చచ్చిపోతానని చెప్పి నాకేదో నేను ఉల్లాసంగా ఉంచడం కోసం, ఏదో ఈ 2 రోజులు సంతోషంగా ఉండటం కోసం నన్ను ఈ విధంగా చెబుతున్నావు నువ్వు, కాబట్టి నేను దీన్ని నమ్మను. అసలు అబ్రహాం లింకన్ గారు ఏంది నన్ను క్షమించడం ఏంది? ఆమె సో అతను కనుక పెడితే అతనికి ఒక లెటర్ హెడ్ ఉంటుంది, అతనికి అధికారికంగా ఈయన సీల్స్ ఏమైనా ఉంటాయి కదా, ఎన్ని ఏళ్ళు ఊరికి సంతకం పెట్టి పంపించాడు, ఇది అబ్రహాం లింకన్ అని చెప్పి స్టాంపు లేదు దాని మీద అని చెప్పి అని అంటే, కాదురా అబ్బాయి ఇది చెల్లుద్ది, అధికారులు కూడా దానికి ఒప్పుకున్నారు, నువ్వు సంతకం పెట్టి చాలని చెప్పి అంటే ఆడన్నాడంట, లేదు నేను దీన్ని నమ్మను, కాబట్టి నేను సంతకం పెట్టని చెప్పాడు. అనేసరికి సరేలే వీడు అట్టగా అంటున్నాడు, వీడికి ప్రస్తుతంగా నమ్మకం కుదరట్లేదు వీడికి అని చెప్పి ఆ దేశపై జైలు నాయకులకి, జైలు అధికారులకు ఇచ్చాడంట. ఓకే, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, 2 రోజుల తర్వాత అతను ఉరిదీశారు. 2 రోజుల తర్వాత ఉరిదీశారు. ఈ ఉరిదీసినట్టు తెలిసి ఇతనికి ఫ్రెండ్కి తెలిసి, ఇదేంది నేను ఆల్రెడీ క్షమాపణ లెటర్ ప్రధానమంత్రి దగ్గరికి తీసుకొని వచ్చాను కదా, మరి ఇతను ఎలా ఉరిదీశారు, క్షమించబడినప్పటికీ కూడా ఎలా ఉరిదీశారని చెప్పి దాన్ని తీసుకెళ్ళి కోర్టులో వేసాడు ఆయన. ఆమె కోర్టులో ఇప్పుడు ట్రయల్కి వచ్చింది, హియరింగ్కి వచ్చింది. అప్పుడు ఆ న్యాయమూర్తులు తీర్పిస్తూ ఏమన్నారంటే, ఈ క్షమాపణ అబ్రహాం లింకన్ గారు ఆల్రెడీ క్షమించారు, అది వాస్తవమే, అయినప్పటికీ ఆ క్షమాపణని అతను అంగీకరిస్తూ సంతకం పెట్టలేదు కాబట్టి, ఆ క్షమాపణ అతను అంగీకరించలేదు కాబట్టి, అంగీకరించబడని క్షమాపణ అది క్షమాపణ కాదు అని చెప్పి, ఇదిగో ఇతను ఉరి చేయడం కరెక్టే అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే మనం క్షమిస్తే ఆ క్షమాపణ మనకి ఎప్పుడు వర్తిస్తుంది అంటే, ఆ క్షమాపణ నేను అంగీకరించాలా. హల్లెలూయా. సో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఆమేన్ మన పాపాలన్నింటినీ కూడా క్షమించేశాడు ఆయన. తన రక్తం కార్చడం ద్వారా తన కృపను చూపించి ఆయన ఏం చేశాడంటే, ఈ పాపాలన్నింటినీ కూడా నేను క్షమిస్తున్నానని చెప్పినప్పుడు, ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలంటే ఆ క్షమాపణని విశ్వాసం ద్వారా అంగీకరించాలా. హల్లెలూయా. అవునయ్యా నేను పాపిని, ఓకే నేను తప్పు చేశాను, నేను మరణానికి పాత్రుణ్ణి, అయినా సరే నువ్వు 2000 సంవత్సరాల క్రితం నా కోసం చనిపోయావయ్యా, నా పాపాన్ని మొత్తం తీసివేసావు ప్రభువా, నీకు స్తోత్రమైన నీకు నమ్ముతున్నాను దాన్ని అని చెప్పి మనం ఏం చేయాలంటే దాన్ని అంగీకరించాలా. హల్లెలూయా. సో అంగీకరించి మనం ఏం చేయాలంటే దానికి సూచనగా మనం నీళ్ళల్లోకి వెళ్ళి బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు నీకు ఆ క్షమాపణ అనేది వర్తిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు చనిపోయినా సరే, రక్తం కాచినా సరే, మన పాపాలన్నింటినీ కూడా ఆయన క్షమించినా సరే, ఈ కోటాలు ఓకే ఈ వాక్యం ఆదివారం బుధవారం ఎందుకు వాక్యం చెబుతున్నారు, పాస్టర్లను పెట్టి దేవుడు ఈ విధంగా ఎందుకు వాక్యం చెప్పిస్తున్నాడు, ఈ సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించని చెప్పి ఎందుకు చెప్తున్నాడంటే, ఆమేన్ మీరు ఈ ప్రజలందరూ కూడా ఆ క్షమాపణని అంగీకరించడం కోసం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఎవరైనా సరే రక్షణ లేకుండా ఉన్నట్లయితే, ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు కాచినటువంటి ఆ రక్తాన్ని, ఆ యేసుక్రీస్తు క్షమించినటువంటి ఆ క్షమాపణ అంగీకరించకుండా ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే తక్షణమే దాన్ని మనం విశ్వాసంతో అంగీకరించాలా. హల్లెలూయా. సో కాబట్టి మనము యేసుక్రీస్తు ఆ 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన రక్తాన్ని కార్చి ఆయన ఏం చేశాడంటే మన పాపాలన్నింటినీ కూడా ఆయన తీసివేశాడు. తీసివేయటం ద్వారా మరలా దేవునితో మనల్ని తిరిగి మరలా అంటుకడతా ఉన్నాడు. దేవునితో మళ్ళీ తిరిగి మనకి సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దేవునితో మనం డైరెక్ట్గా ముఖాముఖిగా మనము మాట్లాడవచ్చు. హల్లెలూయా. అంతకుముందు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడండి దేవుని సన్నిధిలోకి. ఆమేన్. అతి పరిశుద్ధ స్థలంలోకి, దేవుడు ఉండే స్థలంలోకి ఎవరు వెళ్ళేవాళ్ళు? కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. అయితే ఇప్పుడు మన అందరం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతున్నాం. ఆమేన్. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఆల్రెడీ తన రక్తం ద్వారా మన పాపాలన్నింటినీ కూడా తీసివేశాడు ఆయన. ఆమేన్. మన పాపాలన్నీ కొట్టివేశాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము. సో ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళలేదంటే ఎవరు బాధ్యత వహిస్తున్నారంటే నీవు నేనే బాధ్యత వహిస్తున్నావు. దేవుడు చేయవలసిన ప్రతిదీ కూడా ఆయన చేసేసాడు. అంటే
డాక్టర్ గారు ఆల్రెడీ మందులు ఇచ్చాడండి. ఆమె డాక్టర్ గారు ఆల్రెడీ మందులు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మందు రోగం తగ్గాలంటే ఏం చేయాలి? మందులు వేసుకోవాలి. ఆమె సో కాబట్టి ఆల్రెడీ ఆ మందులు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ మందులు వేసుకోలేదనుకో, నీ పాపం అనేది నా పాపం అనేది పోదు. కాబట్టి ఇక దేవుడిని ఎంత మాత్రం మనం బ్లేమ్ చేయడానికి లేదండి. ఓకే, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మందులు ఇచ్చాడు, ఆ మందులు మనం వేసుకోవాల్సిందే. హల్లెలూయా. సరే రైట్, ముందుకెళ్దాం. మన అంశం ఏంటంటే పరలోకాన్ని కూడా సమాధానపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏ సాక్రిఫైస్ ఫర్ హెవెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఎక్కడుంది అది? ఓకే, పరలోకాన్ని కూడా ఆయన సమాధానపరచుకోవాలనుకుంటున్నాడు కదా, అది ఎక్కడుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణములు గల బొచ్చుతోనూ గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయో మేకల యొక్కయో రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదేవిధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. అంటే గొర్రెల యొక్క రక్తాన్ని మేకల యొక్క రక్తాన్ని తీసుకొని ఏం చేశాడంటే ఆ గుడారం మీద అలాగే గుడారంలో ఉన్నటువంటి పాత్రలన్నిటి మీద ప్రోక్షించేవాడు మోషే. ఓకే, అదేవిధంగా గుడారం మీదను. ఓకే, తర్వాత మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఓకే, సో రక్తం చిందిస్తేనే పాపం అనేది క్షమించబడుతుంది, రక్తం చిందిస్తేనే అది శుద్ధి అనేది జరుగుతుందని ధర్మశాస్త్రం ప్రకారం మనకి గ్రహించుకుంటున్నాం. ఓకే రైట్. అయితే పరలోకమందు ఉన్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన, ఆమేన్, ఇవేంటంటే పరలోకంలో ఉన్నటువంటి వస్తువులు కాదంట, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఏంటి అంట? ఈ గుడారము అలాగే అందులో ఉన్నటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్న వస్తువులు కాదు, అవి పరలోకంలో ఉన్నటువంటి వస్తువులకు పోలిన వస్తువులు ఇవి. హల్లెలూయా. అంటే పరలోకంలో కూడా ఇలాంటి వస్తువులే ఉన్నాయి, ఇలాంటి గుడారమే పరలోకంలో కూడా ఉంది, ఇలాంటి ఆలయమే పరలోకంలో కూడా ఉంది. ఓకే, ఇలాంటి వస్తువులే పరలోకంలో కూడా ఉన్నాయి. సో వాటిని చూసే మోషే ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. అయితే పరలోకాన్ని పోలిన వస్తువుల్ని శుద్ధి చేయడానికి ఇక్కడ ఏం వాడుతున్నారు? రక్తాన్ని వాడుతున్నారు. హల్లెలూయా, అదే చెప్తున్నాడు ఆయన. సో మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను, ఓకే, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బొల్లు వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ, ఓకే, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బొల్లుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. హల్లెలూయా. సో ఇప్పుడు పరలోక సంబంధమైనవి కూడా ఉన్నాయంట, శుద్ధి చేయబడాలంట అవి కూడా. ఆమేన్. అదేంది, భూమి మీద ఉన్నాయి కదా శుద్ధి చేయాలి, మరి పరలోకంలో వాటిని శుద్ధి చేసేది ఏంటి? ఆమేన్, అర్థమవుతుందా? పరలోకంలో ఉన్న వాటిని కూడా శుద్ధి చేయాలని బైబిల్ చెబుతుంది. ఆమేన్. అంటే అక్కడ కూడా పాపం ఉందనే కదా. ఆమేన్. పరలోకంలో కూడా పాపం ఉంది కాబట్టి దాన్ని కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే ఇక్కడ శుద్ధి చేసినట్టుగా గొర్రెల రక్తం మేక రక్తం సరిపోదు అన్నాడు ఆయన. ఆమేన్. ఇంతకంటే శ్రేష్టమైన రక్తం కావాలా? హల్లెలూయా. అందుకోసమే యేసుక్రీస్తు తన రక్తాన్ని ప్రోక్షించాడు. ఓకే, ఇంకా కింద చదివితే అదేమంటుందంటే, సో అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ, ఓకే, యేసుక్రీస్తు వచ్చాడంట, తన రక్తాన్ని చిందించాడంట. ఇప్పుడు తన రక్తాన్ని తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్తాడంటే హస్తకృతాలతో, అంటే చేతులతో చేసిన గోడలకు పోవట్లేదంట, ఆయన చేతులతో తయారు చేసిన అతి పరిశుద్ధ స్థలంలోకి పోవట్లేదంట. మరి ఎక్కడికి వెళ్తున్నాడంట? పరలోకానికి కూడా పోతున్నాడంట ఆయన. హల్లెలూయా. సో ఇక రాబడింది. ఇప్పుడు అంతేకాదు, అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడటకు పరలోకమందే ప్రవేశించెను. హల్లెలూయా. సో పరలోకంలో కూడా పరిశుద్ధపరచబడాలి, పరలోక వస్తువులు కూడా పరిశుద్ధపరచబడాలి. అవి దేని వల్ల పరిశుద్ధపరచబడతాయి అని అంటే
క్రీస్తు రక్తం వల్లనే పరిశుద్ధపరచబడతాయి. సో ఆ క్రీస్తు రక్తాన్ని కాచిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే పరలోకానికే వెళుతున్నాడు. హల్లెలూయా. సో ఈ గుడారం మీద, భూమి మీద తయారు చేసిన ఈ గుడారం ఉంది, మోషే గుడారం. ఓకే, ఈ మోషే గుడారాన్ని శుద్ధి చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలా? రక్తం కాచి ఆ రక్తం తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? గుడారంలోకి పోవాలా. హల్లెలూయా. మరి పరలోకాన్ని శుద్ధి చేయాలంటే ఎక్కడ పోవాలి? పరలోకానికి పోవాలి. ఆమేన్. అందుకోసమే యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించిన తర్వాత తన రక్తంతో ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన పరలోకానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు పరలోకం కూడా శుద్ధి చేయబడవలసి ఉన్నది. ఆమేన్. అంటే పరలోకంలో కూడా పాపం అనేది ఉన్నది. సో దాన్ని క్లియర్ చేయడం కోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీద రక్తాన్ని కార్చాడు. ఆ భూమి మీద రక్తం కార్చడంతో 2 పనులు చేస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ భూమిని శుద్ధి చేస్తా ఉన్నాడు, ఈ భూమి మీద 2 మనుషులను శుద్ధి చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరలోకానికి ఎక్కిపోయి పరలోకంలో ప్రవేశించడం ద్వారా ఇప్పుడు పరలోకంలో నుండి కూడా శుద్ధి చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు కేవలం భూమి మాత్రమే కాదు పడిపోయింది, మనుషులు మాత్రమే కాదు పడిపోయింది, మనుషులు మాత్రమే కాదు శుద్ధి చేయాల్సింది, పరలోకంలో కూడా పాపం ఉంది, పరలోకంలో కూడా పడిపోవడం అనేది జరిగింది. కాబట్టి దాన్ని కూడా శుద్ధి చేయాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు తన రక్తంతో ఏం చేస్తా ఉన్నాడంటే ఇటు భూమిని అటు పరలోకాన్ని ఆయన శుద్ధి చేస్తా ఉన్నాడు. హల్లెలూయా.